ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదు, మోడీ సర్కార్. ఆపరేషన్ మహాదేవ్తో ఉగ్రవాదులను మట్టుబెట్టామన్న అమిత్ షా, యూపీఏ హయాంలో తప్పించుకున్న టెర్రరిస్టుల్ని ఏరివేశామని వెల్లడి. ఉగ్రవాదులను మట్టుపెడితే విపక్షాలు సంతోషిస్తాయనుకున్నా, చూస్తుంటే హ్యాపీగా లేరనిపిస్తోందన్న అమిత్ షా, పాక్ను రక్షిస్తే మీకేం వస్తుందంటూ చిదంబరంపై ఆగ్రహం. సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట, పెద్దిరాజు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసిన న్యాయస్థానం. ఎర్రవల్లిలో కేసీఆర్ కీలక సమావేశం, ఫామ్ హౌస్కు వెళ్లిన హరీష్ రావు, జగదీష్ రెడ్డి. త్వరలో కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుండటంతో భేటీకి ప్రాధాన్యత. బీసీ బిల్లు దీక్షకు సిద్ధమవుతున్న కవిత, ఆగస్టు 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్లో నిరసన కార్యక్రమం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి కోసమేనన్న ఎమ్మెల్సీ. అన్నమయ్య జిల్లా బోరెడ్డిగారిపల్లెలో ప్రజా దర్బార్, ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. భారీగా తరలివచ్చిన స్థానికులు, సమస్యల పరిష్కారం కోసం అధికారులు చొరవ తీసుకోవాలని మినిస్టర్ ఆదేశం. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న సింగరేణి సీఎండీ, 20,000 మొక్కలు నాటిన బలరాం. 2019 జూన్ 5 నుంచి మొక్కలు నాటుతున్న సింగరేణి అధికారి. మొయినాబాద్లోని ఓ రిసార్ట్లో కల్పిక హంగామా, మేనేజర్ కృష్ణపై దురుసుగా ప్రవర్తించిన నటి, 40 నిమిషాల పాటు న్యూసెన్స్. అన్నమయ్య జిల్లా రాజంపేటలో పేలిన ట్రాన్స్ఫార్మర్, ఒక్కసారిగా చెలరేగిన మంటలు, విద్యుత్ సరఫరా నిలిపివేసి అగ్నికీలల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ములుగు జిల్లాలో బొగత జలపాతానికి జలకళ, నేటి నుంచి సందర్శకులకు అనుమతి, నీటి కొలనులోకి దిగవద్దని హెచ్చరిక. పాలమూరు జిల్లా జూరాలకు పోటెత్తిన వరద, ఇన్ఫ్లో 134,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 132,000 క్యూసెక్కులు. ఎగువ, దిగువ విద్యుతుత్పత్తి కేంద్రాల్లో కొనసాగుతున్న ఉత్పత్తి.